వాక్యానికి అందరం కూడా ఆయుత్తం అవ్వాలా, అందరం కూడా ఆయన పాదాల దగ్గరకు చేరాలా. మరియమ్మ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు విన్నది కాబట్టి మరియమ్మను గురించి యేసుప్రభు చెప్పినటువంటి మాట, ఆమె ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు అని మనము వాక్యంలో చదువుతున్నాం. కాబట్టి మనందరం కూడా వాక్యానికి సన్నద్ధులు అవ్వాలా. ఇప్పటి వరకు దేవుడు మనకు సహాయం చేశాడు, చక్కగా పాటలు పాడాము, చక్కగా దేవుణ్ణి స్తుతించాము, ఆరాధించాము. మరి దేవుడు మనకు చెప్పేటటువంటి ప్రతి మాటని కూడా మనం జాగ్రత్తగా విని ఆ మాటల ప్రకారంగా మనం జీవించాలా, ఆ మాటల ప్రకారంగానే మనం నడుచుకోవాలా. అప్పుడే ప్రభువుని మనం చూపెట్టగలము. అందరం కూడా వినటానికి వేగిరపడే వారముగా, మాట్లాడేదానికి నిదానించే వారముగా మనం అందరం కూడా ఉండాలా. మరి దేవుడు గడిచినటువంటి 6 మాసాలు కాపాడి ఆయన కృపలో భద్రపరిచి 7వ మాసంలో ఈ యొక్క మొదటి పునరుద్ధాన దినములోనికి మనల్ని సమకూర్చి దేవుణ్ణి స్తుతించి మహింపరిచి ఆయన్ని గణపరిచేటటువంటి కృపను, ధన్యతను, భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి అందరము కూడా వాక్యంలోకి వెళదాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మరలా ఆయన ఈ మాట అంటే ఇంతకు ముందు ప్రభు మాట చెప్పినట్టుగా ఉంది. మరలా ఆయన, నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు. అంటే ఆ వెలుగు మనకేమిస్తుందంట? జీవాన్ని మనకు ఇస్తుందని దేవుని యొక్క మాటలు మనము చూస్తున్నాము. మరి ఆయన లోకానికి వెలుగు, ఆ వెలుగు ఈ లోకానికి రావటానికి మరి ఎంతో మంది ప్రవక్తలు, భక్తులు మరి దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి ఎరగాలని, ఆయన నిజ స్వరూపం, ఆయన స్వరూప దర్శనాన్ని చూడాలని, అసలు దేవుడు అంటే ఎవరు, అసలు ఆయన ఎలా ఉంటాడు అని ఎంతో మంది ప్రార్థనలు ఆ ప్రభువు కొరకు, ఆయన కొరకు, ఆ వెలుగు కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి రావటానికి కారణమైంది. ఎంతో మంది మొరపెట్టారు. ఆ మొరలకి మరి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాము. వారిలో ఒకరు దావీదు గారు. 43వ కీర్తన 3వ వచనము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని పోవును. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? పై వచనంలో ఏమంది? పై వచనంలో, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. అంటే శత్రు సమూహములో చిక్కబడ్డటువంటి వారు, అపవాది బంధకాలలో చిక్కబడినటువంటి వారు, చీకటి ప్రభావాలతో బంధించబడినటువంటి వారు దేవునికి మొరపెట్టినట్లుగా మరి ఆ యొక్క శత్రు సమూహము నుంచి, ఆ అపవాది బంధకాల నుంచి, ఆ యొక్క పాపము నుంచి, ఆ యొక్క లోకమనే ఆ యొక్క రోగమనే ఆ ఉచ్చులో నుంచి మరి విడిపించబడాల. నిజంగా నిజ దైవం ఎవరు? మనల్ని విడిపించగలిగినటువంటి నిజ దైవం ఎవరు? మనల్ని రక్షించగలిగినటువంటి దేవుడు ఎవరు అని ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి
పంపించటానికి కారణమైంది. యేసుక్రీస్తు లోకానికి రావటానికి ఎంతో మంది, యోబు గారు కూడా ఏమన్నాడు, దేవుడికి నాకు మధ్యవర్తి ఒకరు ఉండాలా, మా ఇద్దరి మధ్య మాకు సమాధానం కూర్చేదానికి, సమాధానాన్ని కలగజేసేదానికి ఒక వ్యక్తి ఉండాలా అని అన్నాడు. అంటే మా వ్యాజ్యాన్ని తీర్చడానికి, దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి నాకు ఈ యొక్క మా ఇద్దరి మధ్యలోకి ఎవరైనా ఒకరు రాకపోతే బాగుండదు కదా, మా ఇద్దరి మధ్య మా వ్యాజ్యాన్ని తీర్చడానికి మధ్యవర్తి ఒకరు కావాలా అన్నాడు. అదేవిధంగా దావీదు గారు కూడా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయి. ఒక దగ్గర యేసు ప్రభు కూడా అంటున్నాడు, నేను ఈ లోకానికి బయలుదేరి వచ్చాను. దేనికోసం వచ్చాను? ఇందుకోసమే కదా ఈ లోకానికి నేను బయలుదేరి వచ్చింది. దేవుడు ఈ లోకానికి బయలుదేరి వచ్చాడు. ఆనాడు దావీదు ప్రార్థన ఎలా ఉందంట, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నన్ను నడిపిస్తాయి. ఎందుకంటే వెలుగున్నప్పుడే మనం నడుస్తాం, చీకటిలో నడవం కదా. చీకటిలో నడిచిన వారమైతే తొట్టిల్లిపోయే వారముగా ఉంటాము. చీకటిలో నడిచినప్పుడు అనేకమైన వాటిని మనము త్రొక్కే విధంగా ఉంటుంది, అనేకమైన వాటికి మనం తగిలి పడిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి చీకటిలో నడవలేము. అందుకే వెలుగున్నప్పుడే మీరు నడవండి. ఆ వెలుగు లేనప్పుడు మీరు ఏ విధమైనటువంటి పని చేయలేరు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క వెలుగును సత్యమును బయలుదేరచేయి, అది నాకు త్రోవ చూపించును, నన్ను నడిపించును, నీ మార్గంలో నన్ను నడిపించును అని ప్రార్థన చేసినప్పుడు, అది మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయములో, యోహాను సువార్త 1వ అధ్యాయములో 1వ వచనము, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 4వ వచనం చూడమ్మా, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకున్నది అని ఇక్కడ మనకు వాక్యములో మనం చూస్తున్నాము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే 14వ వచనము, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. చాలమ్మా, మన మధ్య నివసించను. ఆ వాక్యమే శరీరాన్ని, ఆ వాక్యమే శరీరాన్ని దాల్చింది. సశరీరుడుగా ఈ లోకానికి ఆయన వచ్చి దృశ్యపరంగా అన్నీ కూడా మనకు ఆయన మన కళ్ళ ఎదుట ఆయన ప్రదర్శించి ఆ శిలువ మరణాన్ని పొందటం జరిగింది. మనకు దృశ్యపరంగానే చూపించాడు. ఏవి కూడా ఇవి మరుగై ఉండలేదు. అంధకారములో వెలుగు కలుగునుగా కానీ దేవుడు ఆదిలో పలికినప్పుడు వెలుగు కలిగింది. ఆ వెలుగును చీకటిని వేరు చేశాడు. ఆ వెలుగుకు పగలని, ఆ చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. ఈనాటి కాలంలో, ఆనాటి కాలంలోనైనా కూడా చీకటి అనేది అజ్ఞానానికి సాదృశ్యంగా ఉన్నది, వెలుగు అనేది జ్ఞానానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి యేసు ప్రభువు జ్ఞాన సత్య సంపూర్ణుడు. ఆయన సశరీరుగా ఈ లోకానికి వచ్చి మరి మనలో ఒక్కడగా నివసించినట్లుగా ఇక్కడ ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆ శరీరంలో ఏమున్నదంట? కృప సత్యము. ఆ శరీరం అంతా కృపా సత్యము ఇమిడి ఉన్నదంట. ఆ శరీరంలో పాపం లేదు, ఆ శరీరంలో చీకటి లేదు. అదే 1వ యోహాను పత్రికలో చెప్తున్నాడు, 1:5 వచనం చూడమ్మా. 1:5 యోహాను పత్రిక 1:5 మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును కూడా లేదు అని. మరి ఆయన్ని బాగా దగ్గర ఉండి చూసి
ఆయన్ని తడిమి చూసి, ఆయన కార్యాలను చూసి, ఆయన చేసిన పనులన్నిటిని కూడా చూసినటువంటి భక్తులు ఇక్కడ ఆయన్ని గురించి రాయటం జరిగి ఉన్నది. ఆయనలో చీకటి లేదు, ఆయన వెలుగు, వెలుగునే వస్త్రముగా ధరించుకున్నాడంట. ఆయన వెలుగునే వస్త్రముగా ధరించుకున్నటువంటి ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అని వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట. అదేవిధంగా నేను లోకమునకు వెలుగును. ఎవరు? నేను లోకమునకు వెలుగును. నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండెను. ఆ వెలుగులో ఏముందంట? ఆ వెలుగులో ఏముందమ్మా? జీవము. ఆ జీవము మనకు ఇవ్వటానికే యేసుక్రీస్తు లోకానికి రావటానికి కారణమైంది. ఆనాటి కాలంలో ఐగుప్త దేశములో నుండి ఇశ్రాయేలు ప్రజలను వెలుపలకు నడిపించి, మరి వారికి ఆ మార్గములో, ఆ యాత్రలో అగ్ని స్తంభముగా ఉండి ఆ కనాను దేశానికి ఏ రీతిగా అయితే చేర్చబడ్డారు, వాగ్దానం చేయబడినటువంటి కనాను దేశానికి చేర్చబడ్డారు. ఏది తోడుగా వచ్చింది వారికి? వెలుగు. అగ్ని స్తంభము వారితో ఉండి వారి చీకటిలో వారికి వెలుగునిచ్చి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమిలోనికి ఇశ్రాయేలు ప్రజలను చేర్చినాడు. ఆనాడు ఆ వెలుగు వారిని ఆ వాగ్దాన భూమిలో ఏ రీతిగా అయితే చేర్చినాడో, ఈనాడు యేసుక్రీస్తు లోకానికి వెలుగునని చెప్తున్నాడు. ఈ వెలుగు ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన వెలుగునిచ్చి ఆ వెలుగులో నడిపించి మరి పరలోక రాజ్యానికి చేర్చే విధంగా ఈ వెలుగు మన ముందు నడుస్తూ ఉన్నది. అందుకే అంటున్నాడు భక్తుడు కీర్తన 36:9 నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ యొద్ద ఏమున్నదంట? జీవపు ఊట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగును చూస్తున్నాము. నీ వెలుగును పొందే మేము వెలుగును చూస్తున్నాము. ఆయన దగ్గర ఏముందంట? జీవపు ఊట. ఆయన దగ్గర ఏముందమ్మా? జీవపు ఊట. ఆ జీవపు ఊట మనకు ఆయన ఇవ్వటానికే, ఆ వెలుగులో మనల్ని నడిపించటానికే, మనకు వెలుగుగా మన ముందు మన త్రోవను ఆయన సరళము చేస్తున్నాడు. అందుకే ఆ యొక్క వెలుగు, ఆ సత్యము బయలుదేరి వస్తే అవి నన్ను చక్కటి త్రోవలో నడిపించి ఆయన పరిశుద్ధ పర్వతానికి నన్ను చేరుస్తాయి. ప్రతి ఒక్కరిని కూడా వెలిగించేటటువంటి వెలుగు. అదే యోహాను సువార్తలో 1:9 చూడమ్మా. 1 నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఈ వెలుగు ఈ లోకములోకి వచ్చి అందరినీ వెలిగిస్తున్నదంట. ప్రతి ఒక్కరి, ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా వెలిగించటమే యేసు ప్రభు యొక్క రాకకు ఉద్దేశం. ఎవరు కూడా చీకటిలో ఉండకూడదు, ఎవరు కూడా అంధకారములో ఉండకూడదు, ఎవరు కూడా పాపములో ఉండకూడదు, ఎవరు కూడా కష్టములో ఉండకూడదు, ఎవరు కూడా ఎటువంటి నష్టాలతో, కష్టాలతో, బాధలతో, ఎటువంటి చీకటి అంధకార శక్తుల ప్రభావాలతో ఎవరు కూడా చిక్కబడి, బాధపడి, భయపడి, పడిపోయి లేవలేని స్థితిలో ఎవరు కూడా ఉండకూడదు. అందరూ కూడా ఈ వెలుగును కలిగి ఈ వెలుగులో అందరూ కూడా నడిపించబడాలా, ఈ వెలుగులో అందరూ కూడా నడిపించబడాలా అన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. యేసయ్య అందుకే నేను ఈ లోకమునకు నేను వెలుగునై ఉన్నాను.
ఆయనలో చీకటి లేదు, ఆయనలో చీకటి లేదు. ఆయన నమ్ముకున్నటువంటి వారిలో చీకటి ఉండకూడదు. అదే యోహాను పత్రిక 1:7 చూడమ్మా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఏమని చెప్తుంది? ఆయనతో సావాసము కలిగి మనము నడిచిన ఎడల అన్యోన్య సావాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రముగా చేస్తుంది. మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఏది చేస్తుందంటే ఆయన రక్తమే. ఆయన రక్తములో కడగబడాలా, ఆయన వాక్యముతో ఉదక స్నానం చేయబడాలా, శుద్ధ సువర్ణముగా మార్చబడాలా. చీకటి క్రియలు ఉండకూడదు, అంధకార క్రియలు ఉండకూడదు, దురాత్మ శక్తుల ప్రభావం అనేది ఎవరిలో కూడా ఉండకూడదు. ఆ వెలుగున్న చోట చీకటి మరుగు చేయలేదు. ఆ వెలుగును చీకటి మరుగు చేస్తుంది. వెలుగు వచ్చిన వెంటనే చీకటి ఏం చేస్తామా? ఉంటుందా? వెలుగు వచ్చిందంటే చీకటి, సూర్యోదయం అయిందంటే చీకటి క్రియలు గతించిపోతాయి. ఆదియందు వాక్యముండెను, ఆదియందు ఆదికాండము ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలగజేసెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రని పేరు పెట్టెను. ఆదిలోనే మొట్టమొదటగా కలగజేసినది వెలుగే. మీరు వెలుగు సంబంధులు, మీరు చీకటి సంబంధులు కాదు. నేను వెలుగులో నడిచిన ప్రకారంగా మీరు నన్ను వెంబడిస్తే మీలో చీకటి క్రియలు ఉండవు. మీలో జీవపు వెలుగు అనేది మీలో ఉంటుంది. ఈయన ప్రవచనాత్మకంగా కలిగినటువంటి దేవుడు ప్రవచన సారము యేసుక్రీస్తు. అంటే ఆదిలో ప్రవచనము, కొత్త నిబంధనలో నెరవేర్పు. ఆదిలో ప్రవచించారు, నూతన నిబంధనలో అవన్నీ కూడా జరిగినాటివి. నూతన నిబంధన, క్రొత్త నిబంధన, క్రొత్త జీవితం. ఇదిగో క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించాయి, సమస్తము కూడా నూతన పరచబడ్డాయి. మనము నూతన సృష్టి. మనము వెలుగు సంబంధులము, మనము పగటి సంబంధులము. మనం రాత్రి వారము కాము, మనం చీకటి వారము కాము. యేసుక్రీస్తు రావటానికి ఆదిలోనే ప్రవచనాలు. అందుకే యెషయా భక్తుడు కూడా చెప్తున్నాడు, 49వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ మాటను మనము చూడగలము. నీవు యాకోబు గోత్రపు వారిని విస్తరించినట్లు ఉద్ధరించినట్లు ఇశ్రాయేలులను తప్పిపోయిన వారిని రప్పించినట్లును బూది గంతముల వరకు
నీవు నేను కలుగజేయ రక్షణకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఆయన్ని అన్యజనులకు వెలుగు, భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనము. ఆయన రక్షణకు సాధనమైనటువంటి రక్షకుడు. లూకా సువార్త 2వ అధ్యాయము 27. లూకా సువార్త అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైనటువంటి యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసితిని. ఇక్కడ సిమియోను ఎవరమ్మా ఈ మాటలు చెప్పింది? 25వ వచనం చూడమ్మా. దాంట్లోనే యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందనని అతను పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి ఈ యొక్క మరియమ్మ యోసేపు మరి ఆ శిశువుని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారంట? సిమియోను అనే ఒక ప్రవక్త, సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. ఆయన నీతిమంతుడు భక్తిపరుడు. ఆయన యేసుక్రీస్తుని గురించి ప్రవచించాడు. ఏమని చెప్పాడు? యెషయా చెప్పినటువంటి మాట, అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలులకు మహిమగాను అన్యజనులకు వెలుగుగాను ఉండును అనేటటువంటి ఆ యొక్క ప్రవచనము. ఇది ఎక్కడ చెప్పాడు యెషయా భక్తుడు? 49వ అధ్యాయంలో మనం చూసాం ఈ మాట. ఆయన భూదిగంతముల వరకు ఆయన రక్షణ ప్రకటించబడుతుంది. అది అన్యజనులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు, ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ వెలుగు వెలిగిస్తూ ఉందంట. కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండా ఉండాది. వెలుగు లోకములోనికి వచ్చింది, కానీ తమ క్రియలు చెడ్డవిగా ఉన్నందున ఆ వెలుగు దగ్గరికి రావటానికి చాలా మంది సంకోచిస్తున్నారు. ఎందుకంటే ఆ వెలుగు దగ్గరకు వస్తే వారి జీవితాలు బట్టబయలవుతాయంట. చీకటి కార్యాలు, చీకటిలో జరిగేటటువంటి ప్రతిదీ కూడా అది వెలుగులోనికి వస్తుంది. అది వెలుగులోనికి వచ్చినప్పుడు వారి జీవితాలు బట్టబయలవుతాయి. అందుకే వెలుగు దగ్గరికి వారు రావటానికి ఇష్టపడటం లేదు. వెలుగులో ఉండటానికి వారు ఇష్టపడటం లేదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరిని వెలిగించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. ఎవరు కూడా ఎటువంటి పాపములో ఉండకూడదు అన్నదే. ఆ పాపముల నుండి వారిని బయటకు తీసుకురావాల్సినటువంటి యేసయ్య ఈ లోకానికి రావటానికి కారణమైనాడు. అందుకే అదే 8వ అధ్యాయము 12వ అధ్యాయము యోహాను సువార్త
46వ వచనం చూడమ్మా. 12:46. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చాలమ్మా, ఎవడు కూడా చీకటిలో ఉండకూడదు, ఎవరు కూడా చీకటిలో నడవకూడదు అన్నది ఈ యొక్క మాటల యొక్క ఉద్దేశం. ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. అదే 1 యోహాను పత్రిక 2:11 వచనం చూడమ్మా. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో తెలియదు అని మరి దేవుణ్ణి ఎరగనటువంటి వారిని, అదే 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా 19వ వచనంలో కూడా మనం చూస్తే అదే మాట మనము చూడగలము. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునద్దకు రాడు. సత్వర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు దేవుని యొద్దకు వచ్చును. ఎవరు దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు? ఎవరమ్మా? సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకి వచ్చును. ఆ వెలుగును అతడు కనుగొంటాడు. ఆ వెలుగును చూడాలని, ఆ వెలుగులో నడవాలని, ఆ వెలుగుతో ఉండాలని, వెలుగు సంబంధులుగా నడవాలని మరి ఆ వెలుగునద్దకి వారు వస్తారంట. కానీ తమ క్రియలు చెడ్డవిగా ఉన్నవారు ఆ వెలుగునద్దకి రారు. తమ క్రియలు చెడ్డవి అనంటే క్రియలు చెడ్డవి అంటే 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయము 20 వచనం నుంచి చూడండమ్మా కిందకి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచవు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే. ఏవి చెడ్డవి? మనిషిని ఏవి అపవిత్రపరుస్తున్నాయి అని అంటే ఈ యొక్క గుణాలను కలిగినటువంటి వ్యక్తులు వెలుగు దగ్గరికి రారు. ఎందుకంటే తమ దుష్ట క్రియలు ఆ వెలుగులో కనబడతాయి కాబట్టి ఆ వెలుగునద్దకు రావటానికి వాళ్ళు సంకోచిస్తారు, వాళ్ళు భయపడతారు, వెలుగు దగ్గరికి రారు. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నవారు, దేవుని దగ్గరకు వచ్చిన వారు తమ సత్క్రియల ద్వారా ఆ వెలుగును అందరికీ కూడా కనపరుస్తారంట. మత్తయి సువార్తలో అదే కదా 4వ అధ్యాయము 14వ వచనంలో చెప్పాడు కదా, నేను లోకమునకు వెలుగును, మీరు కూడా వెలుగు సంబంధులై ఉండుడి. మీరు కూడా వెలుగు సంబంధులై ఉండుడి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని
అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. వారి ఎదుట యోహాను యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి వచ్చాడు. అతడు మండుచున్నటువంటి కొరివిగా ఉన్నాడు. మండుచున్నటువంటి దీపముగా, ప్రకాశవంతమైనటువంటి దీపముగా ఉన్నాడంట. యేసుక్రీస్తును కలిగినటువంటి బిడ్డలు ప్రకాశవంతమైనటువంటి వెలుగుగా, ప్రకాశవంతమైనటువంటి దీపముగా వారి వెలుగును అన్య జనుల ఎదుట ప్రకాశింపజేయాలంట. ఎలా ప్రకాశింపజేస్తారు? ఎలా చేస్తారమ్మా? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ఎలా, ఆ వెలుగును ఎలా ప్రకాశింపజేయాలా? నీతి క్రియల ద్వారా, మంచి క్రియల ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి నడవడిక ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా, మంచి విశ్వాసము ద్వారా, మంచి భక్తి ద్వారా, మంచి ఆత్మశక్తి ద్వారా. ఎక్కడైతే ఈ యొక్క అపవిత్రమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయో అక్కడ ఈ వెలుగును మనము విత్తేవారముగా ఉండాల. ఈ వెలుగును మనము ఎక్కడైతే దుర్మార్గత, దుష్టత్వము, ఎక్కడైతే చెడ్డ కార్యాలు, ఎక్కడైతే అవమానకరంగా ఉంటాయో అక్కడంతా కూడా ఈ వెలుగును మనం ఏం చేయాలంట? ప్రకాశింపజేయాలి. ఎలా ప్రకాశింపజేస్తాము? సత్క్రియల ద్వారా. సత్క్రియలనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలా. సత్క్రియలు మనము ధరించుకోవాలా. ఆత్మీయమైన అలంకరణ మనకు కావాలా. శారీరకమైన అలంకరణ మనకు కాదు. శారీరకమైన అలంకరణతో దేవుణ్ణి మనము చూపెట్టలేము. ఆత్మీయమైనటువంటి అలంకరణ, ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి వాళ్ళు చూస్తారు. అంటే మన హృదయము శుద్ధంగా ఉండాలా, సత్ప్రవర్తన కలిగి ఉండాలా, సత్క్రియలు చేసేవారముగా ఉండాలా, సద్భావమును కలిగి సద్వాక్యాన్ని చేతబట్టుకొని లోకములో జ్యోతుల వలె మనము వెలుగుతూ ఉండాలా. ప్రకాశవంతమైనటువంటి జీవితాలు మనము కలిగి ఉండాలా. ప్రకాశించాలా. నువ్వు మండుతూ ప్రకాశించాలా. నువ్వు వెలుగుతూ అనేకులను ఆ వెలుగు దగ్గరికి నడిపించేదిగా ఉండాలా. నువ్వు మండుతూ ఇతరులను మండించే వ్యక్తిగా నువ్వు ఉండాలా. ఏమంటమా? ఏమంట? కొన్ని మంటలు మండుతుంటాయి. ఆ మంటలు మనకు వద్దు. కొన్ని మంటలు ఉంటాయి, అవి ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా ఆరవయ్యి, అవి రగులుతూనే ఉంటాయి. ఆ మంటలు మనకొద్దు. దేవునిలో మండాలా. దేవునిలో మంట కలిగి ఉండాలా. దేవుని కార్యాల పట్ల మంట కలిగి ఉండాలా. వెలిగించబడాలా. నాలో ఎటువంటి చీకటి ఉండకూడదు ప్రభువా. నాలో ఎటువంటి దుష్టత్వం ఉండకూడదు ప్రభువా. నాలో ఎలాంటి దుర్మార్గత ఉండకూడదు ప్రభువా. నీ గుడారములో నుండి దుష్టత్వాన్ని, దుర్మార్గతను తొలగించుకో. నీలో ఉన్న చెడ్డ లక్షణాలన్నిటి కూడా, చెడ్డ గుణాలన్నిటి కూడా, చెడ్డ వాటినన్నిటి కూడా నువ్వు తీసేసుకో. అప్పుడు ఆ వెలుగు దగ్గరికి రావటానికి నీ మనసు అంగీకరించబడుతుంది. ఆ వెలుగు దగ్గరకు రావటానికి నీ మనసు అంగీకరించబడుతుంది. ఈ యొక్క దుర్గుణాలన్నింటినీ కూడా మన హృదయంలో పెట్టుకుంటే వెలుగును చూడలేము, వెలుగు దగ్గరికి రాలేము, ఆ వెలుగులో నిలబడలేము, వెలుగు సంబంధాలుగా మనము ఉండలేము. కాబట్టి మనము వెలుగును ప్రేమించే వారముగా ఉండాలి. మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులు మీరు కాదు. మీరెవరు? వెలుగు సంబంధులు. మీ సత్క్రియల ద్వారా అనేకులకు ఆ వెలుగును మనము ప్రకాశింపజేయాల. ఆ వెలుగు దగ్గరికి అనేకులు వచ్చేదానికి మనము దానికి కారకులుగా, మనము దానికి వారధులుగా, మనము దానికి నోరు తెరవరు.
మాట్లాడుతున్నప్పుడు వాక్యం చదివే వారికి ఆటోమేటిక్గా మాటలన్నీ కూడా ప్రవాహంలాగా కొట్టుకొని వచ్చేస్తాయి. గమ్మున సైలెంట్గా ఉండాలంటే వాక్యాలు చదవటం లేదు. ఇవన్నీ కూడా మనకు పరిచయమైన వాక్యాలే కదా, చెప్పండి. వినే వాళ్ళమే, దానికి మనం ప్రత్యుత్తరం ఇచ్చేవారము కాదు. నువ్వు వినుకో, నువ్వు చెప్పుకుంటా ఉండు, నేను వినుకుంటా ఉంటా. నా ఆలోచన, నా ఆలాపన నేను ఎక్కడ లేదు, ఇక్కడ కూర్చుంటామంట. మన హృదయం వచ్చి భూ సంచారము చేస్తుంటాం. స్థిరంగా కూర్చున్నామా? ఒకసారి మనము కూర్చునేటప్పుడే మనం అనుకోవాలమ్మా, నానా ఈ దినము నేను నీ పాదాల దగ్గర కూర్చుంటుండా, నా మనస్సును స్థిరపరచు ప్రభువా. దావీదు ఏమని ప్రార్థించాడు? దావీదు 51వ కీర్తనలు ఏమని ప్రార్థించాడమ్మా? దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలగచేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసును నాకు నూతనంగా పుట్టించు ప్రభువా. స్థిరమైన మనసు నాలో ఉండాలయ్యా, స్థిరమైన బుద్ధి నాలో ఉండాలయ్యా. నాలో స్థిరంగా నా మనస్సు స్థిరంగా ఉండాలా, నా బుద్ధి స్థిరంగా ఉండాలా, నా హృదయం స్థిరంగా ఉండాలా. ఈ మాట నన్ను బ్రతికిస్తుంది, ఈ మాట నన్ను నడిపిస్తుంది, ఈ మాట నన్ను బాగు చేస్తుంది. బాగు చేసే వాటిని మన హృదయంలోనికి మనము తీసుకోవాలా. చెడగొట్టే వాటిని, చెరిపే వాటిని మనం ఎంతైనా కూడా మన హృదయంలోనికి తీసుకుంటాము. బాగు చేసేదాన్ని మనము ఎప్పుడు కూడా పక్కన పెట్టేస్తుంటాము. అందుకే దేవుని మాటలకు మనము చెవియొగ్గే వారముగా ఉండాలా. దావీదు భక్తుడు, అయ్యా నీ బోధలకు నేను చెవియొగ్గు వాడనుగా, ఆయన బోధన వినడానికి మనం ఎప్పుడు కూడా వేగిరంగా ఉండాలంట, ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలంట, ఎప్పుడు కూడా మనం హృదయ శుద్ధి కలిగి ఉండాలంట, ఎప్పుడు కూడా మనం పవిత్ర స్నానం చేసుకునే వారముగా ఆ వాక్యములో స్నానం చేయబడాలి మనము, ఆ వాక్యములో కడగబడాలి మనము, ఆ వాక్యములో శుద్ధి చేయబడాలి మనము, ఆ వాక్యములో మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా కడగబడాలా. శుద్ధ సువర్ణముగా ఆయన రాకడలో మనము కనబడే వారముగా, ఆయన రాకడలో ఎత్తబడే వారముగా, ఆయన రాకడలో మనము ఆయన ఎదుర్కొనే వారముగా, వెలిగించబడిన వారముగా, వెలిగింపబడిన దీపాలుగా, బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా తమ దివిటీలను వెలిగించుకొని ప్రభు కొరకు ఎదురు చూసినట్లుగా ఎప్పుడు కూడా, ఎనీ టైం, ఎప్పుడైనా కూడా దేవుడు ఇప్పుడు వచ్చినా కూడా ఐఎమ్ రెడీ, నేను వెళ్ళటానికి రెడీగా ఉండా, సిద్ధంగా ఉండా, ఆయుత్తముగా ఉండా అని ఆ పని చేసేసి వస్తా, ఇదో ఆ పని చేసేసి వస్తా, ఇదిగో ఇది చేసేసి వస్తా, అది చేసేసి వస్తాను కాదు. కానీ నేను ఇప్పుడు వచ్చినా కూడా నా దేవుడికి నేను రెడీగా ఆయనతో కూడా వెళ్ళిపోయేదానికి నాకు ఎటువంటి ఆటంకం లేదు, ఎటువంటి అభ్యంతరం లేదు. నాకేవి కూడా అడ్డుబండలుగా లేవు, ఏవి కూడా ఆటంకపరిచేటివిగా లేవు. నేను సంసిద్ధంగా ఉండా, నా దేవుని విడిది గదిలో నేను సిద్ధపడుతూ ఉండా, పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉండా, వధుడి కోసం వధువుగా సిద్ధపడతా ఉండా, నన్ను నేను దిద్దుకుంటున్నా, నేను తగినటువంటి వస్త్రాలను నేను ఆయుత్తం చేసుకుంటున్నా. నా పెళ్లి కుమారుడు నన్ను ఏ రీతిగా ఉంటే ఇష్టపడతాడు, ఏ రీతిగా నేను అలంకరించుకొని ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన వచ్చి నన్ను ఇష్టపడి ఆయనతో కూడా నన్ను చేర్చుకుంటాడు. ఆ రీతిగా అడిగి ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరినాడు, అతనికి నమస్కరించు. ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరినాడు. మనలో ఏ సౌందర్యం ఉంది? ఆ రాజు కోరుకుంటున్నాడంటే ఈ సౌందర్యాన్ని చూడాలని. ఆ రాజుకి ఈ సౌందర్యాన్ని ఇవ్వాలా, ఆ రాజుకు మనం మొక్కాలా, ఆ వరుడి కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలా, సిద్ధపడాలా, మనం దిద్దుకోవాలా, మనం ఆయుత్తం చేసుకోవాలా, మనం పరిశుద్ధం చేసుకోవాలా. ఎలా పరిశుద్ధపరచబడతావు? ఎలా పవిత్రాలైన కన్యకగా ఆయనకు ఎదురు పడతావు? ఆయన వాక్యములో ఉన్నటువంటి పరిశుద్ధతతో మనము పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధముగా ఆయనను ఎదుర్కొనే వారముగా
మైరరబ శబది కౌది మరకరబ శబది కరలబలబలబ సోత్రికరబలబ మైరికరలబ సోత్రికరబలబ ఒదికరబ మై బరికరబ సోదిరబ లవలకరబ సోదికరబ హసికబహబ మరికరబ సోదికరబలబలబలకరబలబ సోదికరబ మతికర కమతి కౌది కరబ సోదికరబ ఇస్వికరబ ఒదికరబ ఈ కమ సోదికరబ సోది రబలబలబల కర సోదికరబలక అమజి ఉదిరా కమ మైరబ సమది శబది కరలబ శబ దేవస్ సోదికరబ పరిశుద్ధం స్తవ పరిశుద్ధత పవిత్రత పరిశుద్ధాత్మ శక్తి నాయనా స్తోత్రం రాజా స్తోత్రం రాజా స్తోత్రం 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 నాయన పరిశుద్ధానికి స్తోత్రం 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 నాయన హయానికి స్తోత్రం 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 నా తండ్రి నాయన రక్షణ దుర్గమా రక్షణ శృంగమా ప్రభువా నేను ఈ లోకమునకు వెలుగునని చెప్పినావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం 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 నా తండ్రి నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన స్తోత్రం నాయన. తండ్రి నీకు వందనాలయ్యా స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. నడువక చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు లోకానికి వచ్చింది ఆ జీవాన్ని మనకివ్వటానికి, దాన్ని సమృద్ధిగా మనకివ్వటానికి. 10వ అధ్యాయము 10వ వచనంలో యోహాను సువార్త 10:10 చూడమ్మా. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలమ్మా. దేనికోసం వచ్చాడమ్మా? జీవం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని. నేను లోకమునకు వెలుగును. ఆ జీవపు వెలుగు ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనకివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఆ జీవము మనకు ఎలా వచ్చింది అనంటే యోబు గ్రంథంలో 33వ అధ్యాయము, యోబు గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. అమ్మా 33 యోబు 33:4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. చాలమ్మా. ఇప్పుడు దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఈ జీవాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ జీవం మనకు ఎలా వచ్చిందంటే దేవుని ద్వారా ఈ జీవాన్ని మనము పొందుకున్నాము. అది సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన గొర్రెలకు జీవము దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. జీవం ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గుణాతిశయాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని మనము ఏ రీతిగా ఈ లోకంలో మనం చూపించాలా, ఏ రీతిగా మనం చూపించాలి. అందుకే అన్నాడు 1వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 1వ పత్రికలో
2:9 చెప్పాడు ఆయన, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి అయితే మీరు చీకటిలో నుండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను మీరు ప్రసురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చాలమ్మా, మీరు ముందు చీకటిలో మీరు ఉన్నారు. దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి ఈ లోకములో ఉన్న వారిని వెలిగించటానికి ఈ లోకములోనికి వచ్చాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రసురము చేయి నిమిత్తము మీరు ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైనటువంటి జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మరి ఏ రీతిగా ఆయన యొక్క గుణాతిశయాలను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను మనం ఏ రీతిగా వ్యక్తపరుస్తున్నాము, ఏ రీతిగా తెలియజేస్తున్నాము, ఏ రీతిగా చూపిస్తున్నాము, మనము ఏ రీతిగా వెలిగించబడుతున్నాము, ఏ రీతిగా ఇతరులలో ఆ వెలుగును మనము చూపిస్తున్నాము, ఆ వెలుగును మనము ప్రకాశింపజేయగలుగుతున్నాము. ఒక్కసారి మనము ఆలోచించాలా. ఆ వెలుగు దగ్గరికి అనేకులను మనం తీసుకుని వచ్చే వారముగా ఉండాలా. ఆ వెలుగు దగ్గరికి అనేకులను నడిపించే వారముగా ఉండాలా. ఆ వెలుగు దగ్గరికి నడిపించే వారముగా మనం ఉండాలంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనము కలిగి ఉండాలా. ఆయన యొక్క స్వభావాన్ని మనం ధరించుకొని ఉండాలా. ఆయన యొక్క ప్రేమను మనం ధరించుకొని ఉండాలా. ఆయన యొక్క పరిశుద్ధతను మనం ధరించుకొని ఉండాలా. ఆయనలో ఉన్న ఆసక్తి మనలో కూడా ఉండాలా. ఆయనలో ఉన్న ఆసక్తి ఏంది? అందరూ కూడా మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొందాలా. పరలోక రాజ్యం సమీపిస్తున్నది గనక మారు మనస్సు పొందండి, పవిత్రులుగా మారండి, పరిశుద్ధులుగా మారండి, ప్రభువును వెంబడించండి. ఆయన మాత్రమే పాపం లేనటువంటి వ్యక్తి. ఆయనలో చీకటి లేదు, ఆయనలో పాపం లేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధాత్ముడు, ఆయన పూర్ణుడు, సంపూర్ణ పురుషుడు, సంపూర్ణ మనుషుడు. మన కొరకి లోకానికి వెలుగై ఉన్నటువంటి, వెలుగుతో మనల్ని కప్పటానికి ఆ వెలుగునే వస్త్రంగా ధరించుకున్నటువంటి దేవుడు. ఆ వెలుగులోనికి మనల్ని పిలిచి ఆ వెలుగును అనేకులకు చూపించమని మన పట్ల ఆశ కొని ఉన్నటువంటి దేవుడు. మన పట్ల ఆయన దేన్ని చూసి ఆనందిస్తాడంటే మనము ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క మనస్సును, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క పరిశుద్ధతను మనం ఎప్పుడైతే ప్రసరిస్తామో, యాజక సమూహము, పరిశుద్ధ జనము, ఆయన ప్రజలము, ఆయన సొత్తులు మనము. మరి ఆయన్ని ఏ రీతిగా మనము ప్రసరిస్తున్నాము, ఏ రీతిగా ఆయన్ని మనం చూపిస్తున్నాము, ఏ రీతిగా ఆయన్ని మనము బయలుపరుస్తున్నాము. పౌలు గారు అన్నారు, నా యందు యేసుక్రీస్తు బయలుపరచబడాలా, ఆయన వెలుగు నా యందు బయలుపరచబడాలా. అంటే 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు కదమ్మా 2 అంధకారములో నుండి వెలుగు కలుగునుగా కనిని 4వ అధ్యాయము అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించిన గనక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. మేము వెలుగు కాదు,
మేము వెలుగని ప్రకటించుకోవటం లేదు కానీ మాలో ఎవరున్నారంట? మాలో ఎవరు వెలుగుతున్నారు? ఆ వెలుగును అందరికీ కూడా ప్రజ్వలింపజేయటానికే, వెల్లడిపరచటానికే, మా యందు ఆయన్ని బయలుపరచటానికే మేము ఏం చేస్తున్నాము? క్రీస్తు యేసును గూర్చి, ఆయన ప్రభువని మమ్మను గూర్చి మేము యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు. ఈ పరిచారకులు ఏం చెప్తున్నారు? ఈ పరిచారకులు ఏం బోధిస్తున్నారు? ఈ పరిచారకులు ఏమి విత్తుతున్నారు? ఏది రేపు పంటగా కొయ్యబోతున్నారు? ఆ విత్తబడింది ఏ రీతిగా ఫలిస్తున్నది? ఆ ఫలవంతమైన జీవితాలు చూడాలని ఆ పరిచారకులు ఎంతగానో ఎదురు చూస్తూ యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఆ వెలుగును ఈ లోకంలోనికి ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు పంపించాడు యేసయ్య? ఆ సత్యాన్ని గురించి అందరూ తెలుసుకోవాలా. ఆ సత్యము యేసుక్రీస్తే. ఆ సత్యాన్ని అందరూ కూడా ఎరగాల. ఎరిగినటువంటి వారు ఎరగనటువంటి వారికి ఆ సత్యాన్ని గురించి బోధించాలా. సత్యం అనగా ఏమిటి? నీ వాక్యమే సత్యము. నీ వాక్యమందు నన్ను ప్రతిష్ఠ చేయి. ఆ సత్యమందు మనం ప్రతిష్ఠ చేయబడాలా. మనలో యాగం ఉండాలా, త్యాగం ఉండాలా, ప్రతిష్ఠిత జీవితం ఉండాలా, మనలో పరిశుద్ధమైన జీవితం ఉండాలా, దేవునిలో వెలగాల, వెలిగించబడాల, అనేకులకు ప్రకాశవంతంగా ఆ సత్క్రియను మనము అందరికీ చూపించే వారముగా ఉండాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2 మీరు లోకములో 14 వచ్చింది చూడమ్మా. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులై సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎలాంటి వారికి ఎలా ఉండాలంట? ఎలా ఉండాలమ్మా? మీరు మూర్ఖమైన వక్రజనము, వక్రపు బుద్ధి కలిగిన వారు, వక్రజనం మధ్య వంకరతనము, వంకర మనస్తత్వాలు, వక్రజనము, వక్రంగా వక్రీకరించి మాట్లాడేటటువంటి వారు, అలాంటి వారి మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. సణుగుకోకూడదమ్మా. సణుగుడు వల్ల ఏమైనారు? ఆనాటి కాలంలో సంహారుని చేత, సణుగుల ద్వారా సంహారుని చేత ఏం చేశాడు? గట్టిగా వినిపించలేదు, సంహరించబడ్డారు సణుగుల ద్వారా. సణుగులు సంశయాలను మాని అలాంటి వక్రజనము మధ్య మీరు నిరపరాధులను నిష్కళంకులను అనిందులనైనా దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతబట్టి లోకమందు జ్యోతుల వలె ప్రకాశించాలా, జ్యోతుల వలె వెలగాల. ఆ జీవమిచ్చినటువంటి ఆ జీవపు వెలుగును మనం పొందుకొని ఆ జీవపు వెలుగులోనికి అనేకులను కూడా మనము తీసుకుని వచ్చే వారముగా ఉండాలా. మనమే రక్షించబడితే కాదమ్మా, మనమే పరలోక రాజ్యానికి వెళితే కాదమ్మా, అందరూ కూడా పరలోక రాజ్యానికి రావాలా. దానికి మనము కారకులుగా ఉండాలా.
మనం ఎలా ఉండాలా, అన్ని జనుల మధ్య మనం ఎలా ఉండాలా, అన్ని జనులకు కూడా ఆయన వెలుగై ఉన్నాడు, అందరికీ కూడా ఆయన వెలుగై ఉన్నాడు. అన్ని జనుల మధ్య దేవుని యొక్క నామాన్ని మనం ఏ రీతిగా హెచ్చిస్తాము, ఏ రీతిగా ఆయన నామాన్ని మనము గొప్ప చేస్తాము, ఘనపరుస్తాము, ఆయన నామాన్ని మనం ప్రకాశవంతంగా అందరి ఎదుట మనము వెలిగించాలనుకుంటే మనము సత్క్రియలను ఓపికతో చేయాలా, మనం సత్క్రియలను ఓపికతో చేయాలా. ఓపిక కలిగి, ఓర్మి కలిగి, సాత్వికం కలిగి, సమాధానము కలిగి, పరిశుద్ధత కలిగి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి దేవుని మాటలను మన మనసులోకి తీసుకోవాలా, దేవుని మాటలను మన మనసులోకి తీసుకోవాలా. ఆ మాటల ప్రకారంగా నడుచుకోవాలా. వినుమట్టికే కాదు, వినుమట్టికే కాదమ్మా. విన్న వాక్యం ఏం చేస్తాడంట, అపవాది ఎత్తుకుని వెళ్ళిపోతాడు. విన్న వాక్యము మనలో ఫలించాలా, మనలో ఫలించాలా. అదే 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము. కాదమ్మా, 5వ వచనం చూడు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును. ఎవరైతే ఈ మాటలను తమ హృదయంలోనికి తీసుకుంటారో, ఎవరైతే ఈ వాక్యాన్ని తమ హృదయంలోనికి ఆహ్వానిస్తారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. ఒక అతిథిని మనం ఏ రీతిగా అయితే మన గృహంలోనికి ఆహ్వానిస్తాము, ఒక అతిథిని మనం ఏ రీతిగా మన గృహంలోనికి తీసుకొని వచ్చి వారికి కావలసిన వాటన్నిటిని, వాళ్ళకి కావలసిన సపర్యలు చేసి, వాళ్ళని గౌరవించి, వాళ్ళని మర్యాదించి, వాళ్ళని గణపరిచి మన గృహంలో వాళ్ళని ఏ రీతిగా మనము సన్మానిస్తామో అదే రీతిగా ఈ వాక్యమును ఈ హృదయం అనే గృహంలోనికి మనము ఒక అతిథిలాగా ఆహ్వానించాల. ఆ అతిథిని ఆహ్వానించి ఆ అతిథికి ఏ రీతిగా అయితే మనము సపర్యలు చేస్తున్నామో అంతకంటే గొప్పగా ఈ వాక్యం అనేది మన హృదయంలోనికి మనము ఆహ్వానించుకోవాలా. ఆ వాక్యానికి మనము విముఖత చూపించకూడదు, ఆ వాక్యానికి మనము చెవినివ్వకుండా ఉండకూడదు, ఆ వాక్యానికి చెవినివ్వాలా. ఆ వాక్యం మన హృదయంలోనికి పోతేనే మనలో ఉన్న లోపాలు, లొసుకులు అన్నీ కూడా బయటికి వస్తాయి. ఆ వాక్యం హృదయంలోనికి పోకపోతే మనలో ఉన్నటువంటి చెడ్డ, మనలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలన్నీ కూడా బయటికి రావటంటే ఈ వాక్యం లోపలికి వెళ్ళాలా. వెళ్ళటానికి మనం అవకాశం ఇవ్వాలా. వాటిని వెళ్ళకుండా ఈ యొక్క హృదయము మనం గట్టిగా బిగిస్తే ఆ మాటలు అక్కడికి వెళ్ళవు. ఆ హృదయంలోనికి వెళితేనే ఆ హృదయం మార్పు చెందుతుంది, విరిగి నలగతాది. విరిగి నలిగిన హృదయం అనేది మనకి ఇస్తాడు. విరిగి నలిగిన హృదయం మనకు వచ్చినప్పుడు మనము అన్నిట్లో కూడా దేవునికి తగిన బిడ్డలుగా, దేవునికి తగినట్టుగా మనము జీవించేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు. ఆ వాక్యాన్ని మనము మన జీవితంలోనికి తీసుకోవాలా. అప్పుడు మన జీవితాలు వెలిగించబడతాయి. అక్కడ చీకటి ఉండదు. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ మనము ఈ వెలుగనే వాక్యాన్ని విత్తుతాము. అవునా? నువ్వు ఎప్పుడైతే ఆ చీకటి జీవితంలోనికి ఈ వాక్యం అనే వెలుగును నువ్వు తీసుకుంటావో, ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ ఈ వెలుగనే వాక్యాన్ని నువ్వు విత్తుతావా? ఎక్కడైతే క్షమాపణ లేకుండా ఉంటుందో అక్కడ క్షమాపణ కలిగినటువంటి మాటలు నువ్వు విత్తుతావు. ఎక్కడైతే ప్రేమ లేకుండా ఉంటుందో, ఎక్కడైతే సమాధానం లేకుండా ఉంటుందో, ఎక్కడైతే నీచమైన కార్యాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే అల్లర్లు జరుగుతుంటాయో, ఎక్కడైతే అవిధేయత పనులు జరుగుతుంటాయో అక్కడంతా కూడా ఈ వెలుగు కలిగిన వాక్యాలను విత్తినప్పుడు అక్కడ వారు వెలిగించబడతారు. మనమే ఆ వెలుగును తీసుకోలేకపోతే, మనమే ఆ వెలుగును ఆహ్వానించకపోతే, మనమే ఆ వెలుగులోనికి రాకపోతే, మనమే ఆ వెలుగును ప్రేమించకపోతే ఇక్కడ ఉన్న చీకటి ఎలా పోతుంది? ఇక్కడున్న అంధకారం ఎలా పోతుంది? అంధకారంలో నుంచి వెలుగు కలుగునుగా కానీ పలికినటువంటి ఆ మాట ఎలా ఫలవంతం అవుతుంది మన జీవితంలో? ఒకసారి మనం ఆలోచించాలి.
ఒక్కసారి మనం తెలుసుకోవాలా. ఎక్కడైతే నిరీక్షణ లేకుండా నిస్సహాయ స్థితిలో, నిస్సృహలతో, నిరాశలతో ఎక్కడైతే వేదన పడుతూ ఉంటారో అక్కడ ఈ వాక్యాన్ని నువ్వు విత్తినప్పుడు అక్కడ వారికి నిరీక్షణ కలుగుతుంది. అయ్యో, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ నిస్సృహల నుంచి, ఈ నిస్సహాయ స్థితిలో నుంచి, ఈ నిందలలో నుంచి, ఈ స్థితి నుంచి నన్ను నా దేవుడు కాపాడుతాడు అనే ఒక నిరీక్షణ వారిలో కలగజేసిన వారం అవుతాం మనము. ఎక్కడైతే అంధకారంలో చిక్కుకొని ఉంటారో ఆ అంధకారంలో నుండి వారిని బయటకు తీసుకొని వచ్చేదానికి ఈ వెలుగు అక్కడ విత్తబడుతుంది. అందుకే 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో చెప్తుంది కదా, మరణ ఛాయల్లోను చీకటిలోను కూర్చున్న వారికి ఇదిగో వెలుగు. ఎక్కడ? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎక్కడైతే మరణం ఉంటుందో, ఎక్కడైతే మరణపు ఛాయలు ఉంటాయో, ఎక్కడైతే పడిపోయిన స్థితి ఉంటుందో, ఎక్కడైతే అవిధేయతలు, ఎక్కడైతే అపరాధ భావాలు ఉంటాయో అక్కడ ఈ వెలుగు ఎప్పుడైతే విత్తబడతాదో, ఎప్పుడైతే ప్రకాశిస్తాదో అక్కడ వారి జీవితాలు ప్రకాశవంతంగా మారిపోతాయంట. వారు వెలుగును చూస్తారంట. చీకటిలో ఉన్నవారు వెలుగును చూస్తారంట. మరణ ఛాయల్లో ఉన్న వారికి వెలుగు ఉదయిస్తాదంట. ఆ వెలుగు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు అనేకులు ఎదుట ప్రకాశవంతంగా ప్రకాశించాలి. సంగమా, ప్రకాశించు. అన్య జనుల ఎదుట ప్రకాశించు. ప్రకాశవంతంగా వెలుగుమయముగా ఆ వెలుగు దగ్గరికి అనేకులు రావటానికి నేను, నా సంఘము, నా పరిచర్య మరి అనేకుల్ని ఆ వెలుగులోనికి నడిపించటానికి మేము అనేకులకు వెలుగుగా, అనేకుల దగ్గర మేము ప్రకాశవంతంగా, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ వెలుగును మేము పంచేవారముగా, ఈ వెలుగు దగ్గరకు తీసుకుని వచ్చేవారముగా, ఈ వెలుగును వారికి మేము వెలిగించేవారముగా ఉంటాము. ఈ పరిచర్య ప్రకాశవంతముగా వెలుగొందాలి. అనేక చోట్లకి ఇది తాకాలి, ఇది విస్తరించాలి. అనేక చోట్లకి శాఖోపశాఖలుగా విస్తరించాలి. ఈ పరిచర్య విస్తరించాలి, ఈ పరిచర్య వెలగాలి, ఈ పరిచర్య అనేకులకు తెలియబడాలి అని సంఘంలో ఉన్న ఒక్కొక్క బిడ్డ, ఒక్కొక్క దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, దాన్ని మనుషులందరికీ వెలిగించుటకు అది దీపస్తంభం మీదనే పెడతారు. ఆ దీపస్తంభం మీద పెట్టినటువంటి ఆ వెలుగు అనేకులకి ప్రకాశవంతంగా తమ సత్క్రియల ద్వారా దేవుణ్ణి చూపెట్టేవారుగా ఉండాల. అదే ఒక్కొక్క బిడ్డ వెలిగేటటువంటి జ్యోతుల్లాగా, ప్రకాశవంతమైన జ్యోతుల్లాగా అనేకులకు వెలుగుగా ఆ వెలుగు దగ్గరికి నడిపించేటటువంటి ఒక ప్రకాశవంతమైన దీపముగా నేనుండాలి ప్రభువా, నేనుండాలయ్యా. నా కుటుంబం ఉండాలయ్యా, నా కుటుంబం వెలగాలయ్యా. అన్ని జనుల మధ్యలో నేనుండాను ప్రభువా, అన్ని జనుల మధ్యలో నేనుండానయ్యా, అన్ని జనుల మధ్యలో నేను నివాసం చేస్తున్నానయ్యా. నా కుటుంబం వెలగాలయ్యా, నా కుటుంబం అన్ని జనులలో ప్రకాశవంతంగా వెలగాలి ప్రభువా. నేను ఈ లోకానికి వెలుగునన్నావు, నన్ను నమ్మిన బిడ్డలు ఈ లోకానికి వెలుగుగా ఉంటారని చెప్పినావు తండ్రి. నేను ఈ లోకంలో నీ వెలుగుగా నేను ఉండాలయ్యా. నా కుటుంబం వెలిగించబడాలయ్యా, నా బిడ్డలు వెలిగించబడాలయ్యా, నా గ్రామం వెలిగించబడాలయ్యా. అనేకులకు నేను వెలుగుగా ఉండాలయ్యా. అనేకులకు నేను
ఆ వెలుగును చూపించే ఒక మార్గంగా ఉండాలి ప్రభువా. ఆ త్రోవలోకి నడిపించే ఒక వెలుగుగా ఉండాలి ప్రభువా. అందుకే దావీదు అన్నాడు కదా, నీ వెలుగును నీ యొక్క సత్యమును బయలుదేరచేయి, అవి నాకు త్రోవ చూపిస్తాయి, అవి నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను తీసుకుని పోతాయి అని ప్రార్థించాడు ప్రభువా. ఈరోజు ఆ వెలుగును మాలో మీరు బయలుదేరజేసి ఆ సత్యములో మేముండి అనేకులకి ఈ సత్య వార్తను, ఈ సత్య సువార్తను చెప్పేవారముగా, అనేకులు వెలిగించేవారముగా, అనేకులు బలపరిచేవారముగా, బలహీనులకు ఊతనిచ్చేవారముగా, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పేవారముగా, పడిపోయిన వారిని లేవనెత్తేవారముగా, మేము అనేకులకు మార్గదర్శకులుగా మీ మార్గంలోనికి నడిపించడానికి మేము ఆ మార్గంలో వెలిగేటటువంటి జ్యోతులుగా ఉండాలి ప్రభువా. మా పరిచర్య ఎదగాలి ప్రభువా. మా పరిచర్య దీవించబడాలి ప్రభువా. ఈ పరిచర్య ద్వారా అనేకులు నాయన వెలిగించబడాలి ప్రభువా. అనేకులు రక్షించబడాలి ప్రభువా. అనేకులు రావాలి ప్రభువా అనే ఒక దృఢ సంకల్పంతో, అనే ఒక హృదయ శుద్ధితో, అనే ఒక ఆలోచన, ప్రవర్తన శక్తి కలిగి అనేకులు దేవుడి దగ్గరకు నడిపించే బిడ్డగా ప్రభా, ఈ రోజు నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నానయ్యా. ఈ రోజు నన్ను నీ చేతులతో ఎత్తిపట్టు ప్రభువా. ఈ రోజు నన్ను నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారుడుగా నీ వెలుగును నాయన ప్రకటించేటటువంటి బిడ్డగా, నిన్ను ప్రసరించేటటువంటి బిడ్డగా, నీ వెలుగును అనేకులకు కనపరిచేటటువంటి బిడ్డగా నన్ను ఆయుత్తపరచమని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి ప్రభువా, నాలో చీకటి ఉండకూడదయ్యా, నాలో చీకటి ఉండకూడదు ప్రభువా, నాలో అంధకారం ఉండకూడదు ప్రభువా, నాలో అంధత్వం ఉండకూడదు ప్రభువా, నాలో గురుటితనం ఉండకూడదు నాయన. నన్ను వెలిగించయ్యా, నీ వాక్యముతో నన్ను వెలిగించు ప్రభువా. నీ వెలుగు నాయన, నీ వెలుగులోకి నన్ను నడిపించు ప్రభువా. ఇదిగో లోకంలోనికి వెలుగు వచ్చింది, అది అందరినీ వెలిగిస్తున్నది అని నా తండ్రి నువ్వు చెప్పినట్టుగా నా ప్రభా మమ్మల్ని వెలిగించండి అయ్యా, మమ్మల్ని వెలిగించండి అయ్యా, మమ్మల్ని వెలిగించండి అయ్యా. మా చీకటి జీవితాలను యేసు నామములో తీసివేసిన ఆయన వెలుగు సంబంధమైన బిడ్డలుగా మేము ఉండాలి ప్రభువా. అనేకులకు నాయన నేను చూపించాలి ప్రభువా. అనేకులు నీ వైపుకి నడిపించాలయ్యా. మమ్మల్ని ఆదరించండి అయ్యా, మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా, మమ్మల్ని దీవించండి అయ్యా, మమ్మల్ని కనికరించండి అయ్యా, మమ్మల్ని కనికరించండి అయ్యా. ఇన్ని దినములు నా తండ్రి, ఇన్ని రోజులు నాయన మా జీవితాలను వ్యర్థంగా గడుపుకున్నామయ్యా. అయ్యా అయ్యా, వ్యర్థమైన వాటి వైపు చూసామయ్యా, వ్యర్థమైన వాటిని తీసుకున్నామయ్యా, వ్యర్థంగా మా కాలాన్ని వెళ్ళబుచ్చామయ్యా, వ్యర్థంగానే నాయన సమయాన్నంతా కూడా నాయన పాడు చేశాం తండ్రి. అయ్యా అయ్యా, ఇదిగో నాయన ఈ దినము నుంచి నా ప్రభువా నేను నీ బిడ్డగా ఉండాలయ్యా, నీ సొత్తుగా ఉండాలయ్యా. నీ సత్యాన్ని ఎరిగిన ఆయన ఆ సత్యంలోకి అనేకులు నడిపించేదానికి నా ప్రభువా నన్ను మీరు ఆయుత్తపరచండి అయ్యా, ఆయుత్తపరచండి అయ్యా. అందరూ కూడా మనసులో ప్రార్థన, ఏక మనసుతో ప్రార్థన. మన హృదయం దేవుని దగ్గర అర్పణ. మనం ఆయనకు కానుకగా సమర్పించుకున్నాం, మనము ఆయనకు అర్పణగా అర్పించుకున్నాం. అయ్యా, ఈ కానుకను నువ్వు గాయకొనయ్యా, ఈ కానుకను అంగీకరించాలి అయ్యా, ఈ అర్పణను ఆయన అంగీకరించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థించండి. అందరూ నోరు తెరిచి ప్రార్థించండి. అందరూ కూడా అడగండి, ప్రభువా నీకు ఉపయోగకరమైన పాత్రగా, ఆత్మగా, బిడ్డగా నేను, నా కుటుంబము, నా బిడ్డలు ఉండాలయ్యా. నా సంఘమంతా కూడా ప్రభువా వెలిగించబడాలి ప్రభువా. అయ్యా, ఎక్కడ చీకటి ఉండకూడదు నాయన, చీకటి కార్యాలు జరగకూడదు నా ప్రభువా. అయ్యా 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 అయ్యా, వెలిగించయ్యా, వెలిగించు నాయన, మా మార్గంలో మమ్మల్ని వెలిగించు ప్రభువా. నీ వాక్యముతో వెలిగించు నాయన. అయ్యా అయ్యా, నీ నూనె పోయండి అయ్యా, నీ నూనె పోసి నాయన ఒట్టు సవరించు ప్రభువా. వెలిగించు నాయన, అది తేజీప్యమానంగా మండాల ప్రభువా, అది వెలగాల ప్రభువా నాయన. తండ్రి నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నాయన, మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ కృపకు నా తండ్రి, నీ వెలుగుకు నా తండ్రి నాయన, మమ్మల్ని నాయన సొత్తులుగా చేసినందుకు నా ప్రభువా, మమ్మల్ని వెలిగించినందుకు నాయన
మమ్మల్ని ఆయన శుద్ధీకరించినందుకు నాయన, మమ్మల్ని ప్రకాశవంతంగా చేసినందుకు నా తండ్రి నాయన, నీ వెలుగులో నాయన, నీ వెలుగులో నీ జీవాన్ని నా తండ్రి, నీ సమృద్ధికరమైనటువంటి జీవాన్ని పొందుకొని నా తండ్రి, ఆ జీవము నా తండ్రి నాయన, అయ్యా పరలోక రాజ్యం చేరేంత వరకు నా తండ్రి నాయన, మా సాక్ష్యమును కాపాడుకునేటటువంటి నాయన కృపను మాకందరికీ దయచేయండి ప్రభువా. అయ్యా ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క పాత్రగా, ఒక్కొక్క దివిటీగా నాయన, ఆరిపోయిన దివిటీలన్నీ కూడా వెలిగించబడాలయ్యా. అయ్యా వెలిగించబడాల ప్రభా నాయన, వెలిగించు నాయన, వెలిగించిన ప్రభా నాయన తండ్రి దేవా, వృద్ధిని కలగజేయని ప్రభువా, వృద్ధిని కలగజేయండి అయ్యా, సమృద్ధినివ్వండి అయ్యా, సంతోషాన్ని ఇవ్వండి అయ్యా, సమాధానమునివ్వండి అయ్యా, ఆత్మ సంతృప్తినివ్వండి అయ్యా, ఆత్మ సమృద్ధినివ్వండి అయ్యా తండ్రి. ఆత్మల భారము కలిగిన ఆయన నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నా ప్రభువా, మేము నాయన ప్రయాసపడే బిడ్డలుగా, నిన్ను ప్రసరించే బిడ్డలుగా, నీ వెలుగును నా తండ్రి అనేకులకు కనపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఆయుత్తపరిచిన ఆయన, సహాయం చేసిన ఆయన, సమాధానమును దయచేయమని ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయమందు నాయన మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్న దేవుడు నాయన, ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని మీకే నాయన స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా చేతులకు అప్పచెప్పుకుంటూ మా యొక్క నాయన దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వం అధికారులు, ప్రధానుల చేతులకు అప్పచెప్పుకుంటూ మా యొక్క సేవనంతటిని, మా పరిచయనంతటిని కూడా నాయన, మా సేవకులను సేవకురాలను, మా యొక్క నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి నాయన సేవా పరిచయనంతటిని కూడా నాయన తండ్రి, నీ విశ్వాస గృహానికి చేరిన బిడ్డలందరినీ కూడా నాయన నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ మట్టుకు నాయన మాకు తోడుగా ఉన్న దేవుడు నాయన, ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి సహాయమును దయచేయమని మరలా మేమందరము కూడి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించేంత వరకు నీ కృపా సన్నిధిని నాయన, నీ కృపా రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచిన ప్రభా మీరే కాపాడి నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయమని ఈ యొక్క నాయన వారములో నా తండ్రి అయ్యా వార కూడికలన్నింటినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి నాయన. అయ్యా ప్రతి బిడ్డని, ప్రతి గృహాన్ని నాయన నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. అయ్యా మా జీవితాలన్నింటినీ కూడా నాయన నీ చిత్తములో నడిపించిన ఆయన, నీ జీవాన్ని పొందుకుని నా ప్రభా నాయన, అయ్యా నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయుత్తపరిచి సహాయమును దయచేయమని మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనమలందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను.